అన్నారు పాలీ భాషలో. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండడం. సో దాన్నే అచ్చమైన తెలుగులో శ్వాస మీద ధ్యాస. చక్కగా కాళ్ళు రెండు క్రాస్ చేసుకున్నాం, వేలలో వేలు పెట్టుకున్నాం, కళ్ళు రెండు మూసుకున్నాం. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మన ధ్యాస ఎక్కడ ఉండాలి? మన శ్వాస మీద ఉండాలి. మన ధ్యాస శ్వాస ఏకమవ్వాలి. దీన్ని ధ్యాన యోగము, రాజయోగము అన్నారు. చక్కగా ఇప్పుడు మనం ధ్యాన యోగం చేస్తున్నాం, రాజయోగం చేస్తున్నాం. అంటే శ్వాసతో అనుసంధానం అవుతున్నాం. ప్రతి ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. శ్వాసే మనకి ప్రాణాధారం, జీవనాధారం. శ్వాసే గురువు అన్నారు గురువు బ్రహ్మర్షి పద్మమహాపాత్రిజీ గారు. ఆ శ్వాసతో మనం మమేకం అవుదాం, శ్వాసతో అనుసంధానం అవుదాం. सांसों के साथ दोस्ती, सांसों के साथ मस्ती, सिर्फ सांस का अनुसंधान. Kindly be with the breath. No thoughts so ever. Forget the mind, forget the body, forget the place, forget the surroundings and everything. Just be relaxed and be calm and be steady. Just be with the breath. What a wonderful thing is meditation. What a grateful thing is meditation. Nothing is important than meditation. Nothing is greater than meditation, my friends. So we are practicing meditation. Don't open your eyes until I say, kindly be with the breath. Only for 10 minutes. ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోలేకపోతే మనం భారతదేశంలో పుట్టి దండగా అవుతుంది. నిద్ర అనేది భగవంతుడు మనకిచ్చిన వరం. ధ్యానం అనేది మనకు మనం ఇచ్చుకున్న గిఫ్ట్. నిద్ర ద్వారా శక్తి